గురుభ్యో నమః. ఈరోజు మనం గృహారంభం గురించి తెలుసుకుందాం. గృహారంభం అంటే గృహప్రవేశం కాదండి. గృహారంభం అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే ముందు ఏం చేయాలి దాని గురించి తెలుసుకుందాం. స్థలం స్వాధీనం చేసుకున్న తర్వాత మనం ఇల్లు నిర్మించే సమయంలో కొన్ని వాస్తు సూత్రాలు పాటించాలి. ఈ ప్రక్రియలో 5 ఆచారాలు పాటించాలి. భూమి పూజ, బలిదానం, హలాకర్షణ, అంకురార్పణ, శిలాన్యాసం. ధర్మసింధు ప్రకారం మొదటి ఇటుకను ఆగ్నేయ సౌత్ ఈస్ట్లో దిశలో స్థాపించాలి. రోడ్డు స్థాయి కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. నైరుతి నుండి ఈశాన్య దిశ వైపు వాలుగా ఉండేట్టు చూసుకోవాలి. అంకురార్పణ, భూమి మొత్తం ప్రాంతంలో నవధాన్యాలు 9 రకాల ధాన్యాలు వెదజల్లాలి. శిలాన్యాసం, భూమి పూజలో ఉపయోగించే ఇటుక రాయి నిర్మాణం మళ్ళీ ప్రారంభించినప్పుడు ఉపయోగించాలి. హలాకర్షణ, దీని ద్వారా భూమిలో పాత సంస్కారాలు తొలగించబడతాయి. అసమానమైన రాళ్ళు, ఇతర అడ్డంకులను తొలగించి భూమిని సమానంగా ఉండేలా చేసుకోవాలి. ఫ్లాట్ ఉండాలి. అంటే స్థలం స్థాయిని సరిగ్గా అంటే ఫ్లాట్ ఉంటే చూసుకోండి, సరిగ్గా ఉండాలి అన్నమాట. అంటే సైట్స్ లెవెల్గా ఉండేట్టు చూసుకోండి. బలిదానం, ఈ ఆచారంలో భూమిలోని దుష్ట శక్తులను దూరం చేస్తాయి. బలిదానం అంటే జంతు బలి కాదండి, పూజ ఉంటుంది, గుమ్మడికాయలు కొట్టడం అటువంటివి చేస్తారు. సో ఈ ఆచారంలో భూమిలోని దుష్ట శక్తులను దూరం చేయడానికి పని ఉపయోగిస్తారనమాట. ఈశాన్య మూలం అంటే నార్త్ ఈస్ట్లో 4x4 4x4 అడుగులు లేదా 5x5 అడుగుల గుంత తవ్వాలి. ప్లానింగ్ బట్టి మీ నిర్మాణ ప్రణాళికను బట్టి ఈ గుంతలో 2 అడుగుల 9 అంగుళాల లోతులో ఒక గుర్తు పెట్టాలి. ఇక్కడ శంకు స్థాపిస్తారు. శంకు 12 ఇంచుల ఎత్తు, 4 ఇంచుల వెడల్పు ఉంటుంది. చండ్రకట్ట కానీ, టేకు కానీ, బర్మా టేకు కానీ లేదా వెండి బంగారంతో చేయొచ్చు అన్నమాట. అంటే మీ స్తోమతను బట్టి శంకును. దాని లోపల పంచలోహాలు, నవధాన్యాలు వేయాలి. భూమి పూజకు ముందు స్థలాన్ని పూర్తి శుభ్రం చేసుకోవాలి. అనవసరమైన చెట్లు, రాళ్ళు, రప్పలు అని తీసేసేయాలి. భూమిని 9x9 భాగాలు అంటే 81 అంటే హిందీలో 81 అంటారు, 81. సో విభజించాలి. 9x9 81 భాగాలు అన్నమాట. ఓకే, మొదటి ఇటుకను ఆగ్నేయ దిశలో స్థాపించి తర్వాత ఇతర దిశలకు విస్తరించాలి. 4 దిశల్లో శంకులు మరియు బ్రహ్మస్థానంలో ఒక శంకు ఉంచాలి. లేదా 5 ఇటుకలను ఆగ్నేయంలో ఉంచి బ్రహ్మస్థానంలో ఒక శంకు ఉంచవచ్చు. సైట్ని 28 భాగాలుగా అంటే జాగాను మీ ప్లాట్ని 28 భాగాలుగా విభజించి ఈశాన్యంలో 11వ భాగం బ్రహ్మస్థానం గుర్తించాలి. ఈ ప్రక్రియనే ప్రథమేష్టికాన్యాసం అంటారు. అతని మొదటి ఇటుక స్థాపన ప్రథమేష్టికాన్యాసం అంటారు. బ్రహ్మస్థానం ఖాళీగా ఉంచాలి. ముహూర్తం కోసం శుభమాసాలు శ్రావణం, కార్తీకం, విశాఖం, మాఘం మాసాలు మంచివి. కొంతమంది మార్గశిర, ఫాల్గుణ మాసాలు కూడా శుభంగా పరిగణిస్తారు. అంటే మీ లోకల్ దాన్ని బట్టి, కస్టమ్స్ని బట్టి. తారాబలం, నక్షత్రబలం, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అన్ని లగ్నం తప్పకుండా పరిశీలించాలి. తిథులు 4వ తిథి అంటే చతుర్థి, నవమి, చతుర్దశి ఈ తిథులను మరియు అమావాస్యని వీటిని వదిలేయాలి. శుక్రపక్షంలో విద్య నుండి సప్తమి వరకు మంచిది. గృహస్థుని నామ నక్షత్రం మరియు జన్మ నక్షత్రం సరిగ్గా సరిపోలాలి. వారాలు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం శుభకరం. కొన్ని సందర్భాల్లో శనివారం కూడా పరిగణించబడుతుంది. యోగం, కరణం, శుభయోగాలు, శుభకరణాలు ఉండాలి. లగ్నం, స్త్రీ లగ్నాలు వృషభం, సింహము, తులా, కుంభం గృహారంభానికి మంచివి. ఎందుకు స్త్రీ లగ్నాలు అంటే మీరు కొనుక్కున్న ఇంట్లో మీరు ఉండాలి కాబట్టి స్త్రీ లగ్నాలు కావాలి. చర లగ్నాల్లో పెడతానంటే మీరు కొనుక్కున్న ఇంట్లో మీరు ఉండరు. అది మీరు కట్టే ఇంట్లో మీరు ఉండరు అనమాట. అది దాంట్లో ఉండకుండా మీరు ఉండాలి కాబట్టి, స్థిరంగా ఉండాలి కాబట్టి అక్కడ ఇంట్లో ఉండదలుచుకుంటే కనుక స్త్రీ లగ్నాలు కావాలి. గృహస్థుడి లగ్నంతో
ముహూర్త లగ్నం 3, 6, 10, 11 ఉండాలి. ముహూర్త లగ్నంలో గురు, శుక్ర, బుధ ఉంటే మంచిది. 7, 8 భావాలు ఖాళీగా ఉండాలి. 4వ భావం కూడా ఖాళీగా ఉండాలి. గృహారంభానికి 4వ భావం కూడా ఖాళీగా ఉండాలి. చంద్రుడు ముహూర్త లగ్నంలో ఉండకూడదు, కానీ లగ్నాన్నిపై దృష్టి పెట్టవచ్చు. వృషభ చక్రం ముహూర్తానికి ఉపయోగించవచ్చు. గృహ నక్షత్రం మరియు యజమాని నక్షత్రం ఒకటే కాకూడదు. సర్వాష్టక వర్గంలో 28 పాయింట్ల కంటే ఎక్కువగా ఉండాలి. భిన్నాష్టక వర్గంలో నక్షత్రపతి బలాన్ని చూడాలి. ముహూర్త సమయం రాత్రి, మధ్యాహ్నం లేదా అర్ధరాత్రి గృహ ముహూర్తం ఉండకూడదు. జనం తెల్లవారుజామున పెట్టుకుంటారు, రాత్రిపూట ఉండదు ఖచ్చితంగా. కానీ ఉదయం సూర్యోదయానికి ముందు సమయం మంచిది. పంచకరహిత ముహూర్తం కోసం చూడాలి. అనురాధలో క్షీణచంద్రుడు అశుభంగా పరిగణించబడడు. ఈ వివరణలో ధర్మసింధు మరియు ఇతర వాస్తు గ్రంథాల ఆధారంగా సేకరించబడినాయి. ధన్యవాదాలు.